హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. ఈరోజు మనం రాగదీపం పార్ట్ 8లోకి వచ్చేసాము. ఫణిబాబు వచ్చాడు. అర్జెంటుగా వ్రాయవలసినవేవో వ్రాసి పోస్ట్ చేయడానికి పంపించి మీనాక్షమ్మ దగ్గరకు వచ్చాడు. రేపు నేను ఉదయమే బయలుదేరుతున్నానమ్మా అని అన్నాడు. ఫణిబాబు, ఒక పని చెయ్యి, మహేంద్ర వచ్చి కల్పించుకొని చెప్పాడు. చివరిసారిగా బావగారు ఉత్తరం రాస్తూ ఏ అడ్రస్ ఇచ్చారో ముందుగా ఆ అడ్రస్కి వెళ్ళి అన్వేషణ ప్రారంభించు. నేను మద్రాసు వెళ్ళి అక్కడి నుండి అన్వేషణ ప్రారంభిస్తాను. మనిద్దరిలో బావగారు ఎవరికి దొరికినా సంతోషమే కదా అని అన్నాడు. ఆ మాటకి ఈ ఆలోచన బాగానే అని అనిపించింది మీనాక్షమ్మకి, ఫణిబాబుకి. లక్ష సందేహాలు చుట్టుముట్టాయి రేణుని. రాత్రి తన గదికి వచ్చి ఎలా పడితే అలా వాగిన మనిషి ఉదయమే బావగారిని వెతికి తీసుకువచ్చే పని మీద వేసుకొని వెడతాననటంలో అర్థమేమిటి అని. కానీ అత్తగారికి ఈ సంగతి ఎలా చెప్పాలో తెలియలేదు రేణుకి. మహేంద్ర తన మీద కన్ను వేశాడని ఎలా చెప్పాలి అనుకుని మౌనంగా చూస్తూ ఉండిపోయింది. కానీ రేణు పెదవి విప్పి ఒక్క మాట ఎదురు చెప్పలేకపోయింది. ఫణిబాబు, మహేంద్ర సుధాంశను వెతికి తీసుకురావడానికి బయలుదేరి వెళ్ళిన 15 రోజులు గడిచిపోయాయి. అయితే ఫణిబాబు నుండి ఉత్తరం వచ్చింది, వెతుకుతున్నానని, తన ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయని. అయితే మహేంద్ర నుండి మాత్రం ఏ ఉత్తరమూ రాలేదు. ఇక్కడ వీళ్ళకి రోజుకొక యుగంలా ఎదురు చూస్తున్నది మీనాక్షమ్మ. కొడుకు సన్యాసుల్లో కలిసిపోయాడని విన్నప్పటి నుండి ఆమెకు రకంగా పిచ్చి పట్టినట్లుగా ఉంది. రేణుని తన ముందే ఉంచుకోవాలన్న తాపత్రయంతో ఆ పిల్లలకు అన్యాయం జరగకూడదు, జాలితో తల కొరివి పెట్టే కొడుకునే పోగొట్టుకుందా? తనకు కొడుకు కంటే ఈ రేణుకెక్కువ అనుకుంటూ, సుధా, నువ్వొక్కసారి రా బాబు, రేణు జీవితం నీ ఇష్టానికి, నీ ఆజ్ఞకి వదిలిపెడతాను. ఆ పిల్ల నొసటన ఎలా ఉంటే అలా జరుగుతుంది. రేణు కూడా మంచి పిల్ల, నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా ఎప్పుడూ నడుచుకోదు. ఈ ముసలి తల్లికి నీ చేతుల మీదుగా దాటిపోయే అదృష్టం కలిగించు. ఇలా ప్రతిక్షణం ఈ మాటలే మీనాక్షమ్మ మనసులో కదులుతున్నాయి. ఇంచుమించు ఈ మాటలే అతన్ని తీసుకురావడానికి బయలుదేరిన ఆ ఇద్దరితోనూ చెప్పింది. ఆమె ఆరోగ్యం రోజురోజుకి కొడికడుతున్న దీపంలా క్షీణించిపోతున్నది. ఫణిబాబు నుండి మరో ఉత్తరం వచ్చింది. 2 నెలల క్రితం సుధాంశు మద్రాసులో ఓ హోటల్లో 10 రోజుల పాటు బస చేసినట్లు తెలిసిందని, ఆ తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళింది తెలియలేదని, తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నానని, సుధాంశు బాబును తీసుకురాగలనన్న గట్టి నమ్మకం తనకున్నదని చివరికి వ్రాశాడు ఫణి. ఆ ఉత్తరం వచ్చిన మరో గంటకు మహేంద్ర దిగాడు. దూర ప్రయాణం చేసి వచ్చిన అలసట అతడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అతడు రాగానే మీనాక్షమ్మ గారు అతన్ని చూస్తూ, బాబు, సుధా కనిపించాడా అని అంది ఆత్రంగా. హా, కనిపించాడు అత్తగారు. అయితే మన మనిషిగా కాదు, ఆలోకపు మనిషిలా కనిపించాడు అంటూ సోఫాలో చేరగలబడి చెప్పాడు మహేంద్ర. ఎంత తిరిగానో, ఎక్కడెక్కడో వాకప్ చేశాను, చివరికి రామేశ్వరంలో పట్టుకున్నాను. ఇంటి దగ్గర అమ్మ, భార్య, పిల్లలు అందరూ నీకోసం ఏడుస్తున్నారు బావగారు అని చెప్పాను. ఇలా సంసారం వదిలి రావటం భావ్యం కాదని చెప్పాను. ఆ మాయా సంసారం వదిలి నిజమైన సంసారం ఏదో కనుగొన్నానని, ఇక తనకి సంసారంతో పని లేదని చెప్పాడు. అతడిని నాతో తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నించాను అత్తగారు. ఆ సన్యాసిగాడు, అదే ఆ గురువుగాడు ఏం మంత్రం వేశాడో, ఏం మాయ చేశాడో ఏమో, కానీ మన మీద మమత, ధ్యాస లేకుండా పోయాయి. వాడి వెనక పెంపుడు జంతువులా తిరుగుతున్నారు బావగారు. నేనుండగానే రామేశ్వరాన్ని విడిచి గురువుగారితో వెళ్ళిపోయాడు. అతడికి ఓ 100 దాకా శిష్యులున్నారు. అలా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయారు అని చెప్పాడు మహేంద్ర. అంతే, ఆ మాట వినగానే మీనాక్షమ్మ కూర్చున్నట్టుగా సోఫాలో ఓ పక్కగా ఒరిగిపోయింది.
తలుపు చాటున నిలబడి వింటున్న రేణు పరిగెత్తుకు వచ్చింది. అత్తయ్యా అంటూ. మీనాక్షమ్మ స్పృహ కోల్పోయి ఉంది. ఆందోళనగా లేచి దగ్గరగా వచ్చిన మహేంద్రకేసి చివ్వున తల తిప్పి చూసి, నువ్వు ఆయన్ని ఏదో చేసి వచ్చుంటావు. ఈమె ఆరోగ్యం బాగుండలేదని తెలిసి ఏవో కట్టుకథలల్లి చెప్పావు. నువ్వు మనిషివి కావు అంది ఆవేశంతో ఊగిపోతూ. మహేంద్ర ముఖం చిట్లించుకొని, కట్టుకథలు చెప్పటానికి నాకేం పని? అయినా బావగారితో నాకేం శత్రుత్వం ఉందని అని అన్నాడు. ఆ శత్రుత్వం ఏదో నాకు తెలుసు, ఎవరికి తెలియకపోయినా అని అనింది రేణు. నెక్స్ట్, సిటీలో ఓ నర్సింగ్ హోమ్లో కళ్ళు తెరిచింది మీనాక్షమ్మ. అప్పటిదాకా పిల్లలిద్దరిని ఒడిలో కూర్చోపెట్టుకొని తనకేసే ఆతృతగా చూస్తున్న రేణు కనిపించడంతోనే ఆమెకు చెప్పలేని దుఃఖం వచ్చేసింది. వెక్కి వెక్కి ఏడుస్తూ, కాంతారావు, అన్యాయం అయిపోయిందయ్యా, రేణుక అన్యాయం అయిపోయిందయ్యా, నా వల్ల, ఆ హృదయం లేని మొగుడు వల్ల అన్యాయం అయిపోయింది అంది. అందుకు మీరు ఆవేశపడకండి, మీ ఆరోగ్యం అసలుకే బాగాలేదు, మూడిన వాళ్ళకి మీ ఆరోగ్యం అసలుకే బాగాలేదు అని అన్నాడు. అందుకు ఆమె, మూడిన వాళ్ళకి ఆరోగ్యం ఎందుకు, నేను బ్రతకడం అనవసరం, కానీ రేణుకు ఇంకా అన్యాయం జరగడానికి వీల్లేదు. ఎస్టేట్ పూర్తిగా ఆమె పేరు మీద రాయటానికి, ఈ పిల్లల సంరక్షణ భారాన్ని ఆమెకు అప్పచెప్పడానికి నాకు అధికారం ఉంది కదూ. తక్షణం లాయర్ని పిలిపించు, కాగిత పత్రాలు వ్రాయించు. ఆ పని ఒక్కటి చేసే వరకు నాకు నిమ్మని దేవుడిని ప్రార్థిస్తాను అని అన్నదే మీనాక్షమ్మ. అందుకు తెల్లవారనియండి, మీరు అనుకున్న పని అలాగే చేద్దురు కానీ అని అన్నారు కాంతారావు. నేను పోయాక ఎవరు ఏ గుంటనక్కలు రేణు జోలికి, పిల్లల జోలికి వెళ్లకుండా పకడ్బందీగా కాగితాలు తయారు కావాలి అని చెప్పింది. అలాగే, మీరు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడకండి అని అన్నాడు కాంతారావు. గుంటనక్కలని ఎవరిని ఉద్దేశించి అన్నదో అతడు అక్కడే ఉన్నాడు. ఆ మాట చురుక్కున తగిలింది అతడికి. ఆ కాగిత పత్రాలు తయారయ్యేదాకా దేవుడిని అడుగుతావా? ఆ దేవుడిచ్చిన నేను ఇవ్వనివ్వను అని కసిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మనసులో అనుకుంటూ మహేంద్ర. రేణు, ఏడుస్తున్నావా? ఏడుపు కాక మరేమిటి నీ జీవితానికి? విధి విలాసం అంటే ఇదేనేమో. ఆండాళ్ళక్క నిన్నానాడు ఎందుకు వెంట పెట్టుకువచ్చిందో, ముందు వెనుక చూడకుండా నిన్న మొద్దుకు ఎందుకు బిగించానో, ఆ మనోరమ చచ్చి దెయ్యంలా వాడిని పట్టి సన్యాసుల్లో కలిపేదాకా వదల్లేదు. అంతా భగవత్ లిఖితమని ఊరుకోలేకపోతున్నాను. నీకు జరిగిన అన్యాయానికి ప్రధాన పాత్ర నాదనుకున్నప్పుడు నా పరితాపానికి అంతు లేకుండా పోతున్నదమ్మా అని అన్నది. అయితే రేణు నోరు విప్పి ఒక్క మాట కూడా అత్తగారిని ఓదార్చలేకపోతున్నది. మళ్ళీ మీనాక్షమ్మ గారే మాట్లాడుతూ, రేణు, ఈ ఎస్టేటు నీ పేరు మీద వ్రాసి ఈ పిల్లల్ని నీ సంరక్షణలో వదిలి నిన్నింకా ఓ బంగారు పంజరంలో బంధించి పోవటం లేదు కదా. చెప్పమ్మా, ఈ కర్తవ్యం నువ్వు నిర్వహించగలిగితేనే, లేకపోతే సుధా ఒకనాడు నాకిచ్చిన మాటనే అని అన్నది. అత్తయ్య, బావురు మంది రేణు, మీరు కూడా నన్ను అంతేనా అర్థం చేసుకుంది అని అంది రేణు. నిన్ను నేను బాగానే అర్థం చేసుకున్నాను రేణు, అందుకే పిల్లల్ని ఇంత నిశ్చింతంగా అప్పగిస్తున్నాను అని అన్నది మీనాక్షమ్మ. ఆ సన్నివేశం తిలకిస్తున్న కాంతారావు గుండెలు బరువెక్కగా బయటికి నడిచాడు. మీరు ఎక్కువగా మాట్లాడకూడదు, ఇక విశ్రాంతి తీసుకోండి అని నర్సు హెచ్చరించి రేణుని పిల్లల్ని అవతలికి పంపేసింది. తెల్లవారటానికి ఎంత మాత్రం వీల్లేదు అని అనుకుంటూ ఒక గదిలోకి వెళ్ళాడు. హఠాత్తుగా గదిలో ఉరుము ఉరిమినట్టుగా వినిపించిన శబ్దానికి ఉలిక్కిపడి తలెత్తి చూశాడు డాక్టర్ బృందావన్. మహేంద్రను చూచి చిరునవ్వుతూ, హే మిత్రమా, సతీసుమతిలా ఈ శాపం ఎవరికి పెడుతున్నావు? సూర్యుడు నిన్నేం చేస్తాడు అని అడిగాడు. కొంప ముంచుతాడు అని చెప్పాడు మహేంద్ర. డాక్టర్ నవ్వడం మానేసి, ఇంతకీ కథ ఏమిటి అని అడిగాడు. చెప్పాగా, తెల్లవారకూడదని అంటూనే జేబులో నుంచి నోట్ల కట్ట తీసి డాక్టర్ ముందున్న టేబుల్ మీద ఉంచాడు. 25,000
తీసుకొని పని చెయ్యి అని అన్నాడు. డాక్టర్ అయోమయంగా చూశాడు. మహి, నీకు కానీ పిచ్చి కానీ పట్టలేదు కదా? తెల్లవారకుండా చేయటానికి నేనేమన్నా మహర్షినా లేక మహర్షి భార్యనా అని అన్నాడు. అందుకు కాదు డాక్టర్వి, మీనాక్షమ్మ జీవితంలో తెల్లవారకూడదు. ఇది సగం ఫీజు మాత్రమే, తెల్లవారకుండా చేస్తే మరో 25 అని అన్నాడు మహేంద్ర. బృందావన్ నుదురు కోపంతో అసహ్యంతో ముడతలు పడింది. నువ్వు నా స్నేహితుడివి కాకపోతే ఈసరికి నీ పళ్ళు రాలేవి అని అన్నాడు బృందావన్. స్నేహితుడివి కనుకనే వచ్చాను అని అన్నాడు మహేంద్ర. నువ్వు నా స్నేహితుడివి అయితే అది నిలుపుకోవాలనుకుంటే ముందా డబ్బు నా కళ్ళ ముందు నుండి తీయి అని చెప్పాడు. అందుకు మహేంద్ర మాట్లాడుతూ, ముందు నాకు ఇది చెప్పు, మీనాక్షమ్మ ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతుంది అని అడిగాడు మహేంద్ర. ఇంకా అంతా అయితే 4-5 రోజులు. ఆవిడ హార్ట్ చాలా వీక్గా ఉంది, ఆపరేషన్ చేస్తే ఇంకా కొద్ది రోజులు బ్రతకొచ్చు అని చెప్పాడు డాక్టర్ గారు. హేటు ఆమెకు స్వర్గ ప్రయాణం నిశ్చయమైపోయిందిగా. అయితే ఒక్క ఇంజెక్షన్ అంతే, నువ్వు చేయాల్సిన పనే. నీ స్నేహితుడికి లక్షల ఆస్తి కలిసి వస్తుంది. ఈ పని చేసి పెడితే ఈ 50,000 కర్మ. ఇంకా బృందా, ప్లీజ్ ఒక్క హెల్ప్ చేయరా. మహేంద్ర స్వరం ప్రాధేయపూర్వకంగా మారిపోయింది. అందుకు డాక్టర్ మాట్లాడుతూ, ఇది చిన్న హెల్పా? నా వృత్తి ప్రాణాన్ని నిలపటమే కానీ ప్రాణాల్ని పోగొట్టదు అని అన్నాడు. కాదు, చిన్న పొరపాటే జరిగిందనుకో, నువ్వు ఇచ్చిన ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చిందనుకో అని అన్నాడు మహేంద్ర. ఎవరినైనా మభ్యపరచవచ్చునేమో కానీ ఆత్మను మభ్యపరచుకోలేంగా అని అడిగాడు డాక్టరు. ఆత్మను మభ్యపెట్టుకోకుండానే నీ జీవితం గడిచిపోతుందా? నువ్వు అన్నింటా అంత నిజాయితీ పరుడువా అని అడిగాడు మహేంద్ర గుచ్చి. ఈ డాక్టర్కి అప్పుడప్పుడు త్రాగటం అలవాటు ఉంది, అప్పుడప్పుడు అమ్మాయిలతో ఖుషీ చేయటమూ ఉంది, పేకాట పిచ్చి ఉంది. కానీ ఇవన్నీ బయటే. భార్య ముందు అతడెంతో బుద్ధిమంతుడు, శ్రీరామచంద్రుడు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు డాక్టర్ని మహేంద్ర. బృందావన్ మెత్తబడిపోతూ, ఆ విషయం వేరు అన్నాడు. యముడికి కాస్త హెల్ప్ చేయడం అంతే అన్నాడు మహేంద్ర. బృందావన్ కిందకి జారటం చూసి మరో నెట్టు నెట్టాడు మహేంద్ర. ఫలితంగా మీనాక్షమ్మ జీవితంలో తెల్లవారలేదు. ఇక రాత్రి 8 గంటల ప్రాంతంలో బృందావన్ మీనాక్షమ్మకు ఇంజెక్షన్ ఇస్తూ, ఈమెకు బాగా నిద్ర పట్టాలి, మత్తి ఇంజెక్షన్ ఇస్తున్నాను, ఎవరూ లేపడానికి ప్రయత్నించకండి అని చెప్పాడు. అర్ధరాత్రి రేణుకి ఎవరో తట్టి లేపినట్టుగా అయ్యి అత్తగారి మంచం దగ్గరకు వచ్చి చూసింది. ఆవిడ ప్రశాంతంగా నిద్రపోతున్నది. లేపడానికి ప్రయత్నించవద్దని డాక్టర్ చెప్పడం వల్ల రేణు ఆ పని చేయకుండా తిరిగి తన పక్క దగ్గరకు వచ్చి పడుకొని తిరిగి నిద్రపోయింది. తెల్లవారుతుండగా, అమ్మగారు లేవండి, పెద్దమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఏడుస్తూ దాసీది లేపేసరికి గాబరాగా లేచి అత్తగారి మంచం దగ్గరికి పరిగెత్తింది రేణు. బృందావన్ ఆమెను పరీక్ష చేసి నిద్రలో గుండె ఆగి చనిపోయిందని చెప్పాడు. తన బ్రతుకు అన్యాయమైపోయిందని, తల్లిలా కాచుకొని ఉండే అత్తగారు తనని విడిచి వెళ్ళిపోయారని అల్లాడిపోయింది. అత్తగారు తన ఏకైక శుభాకాంక్షని, తనను ప్రపంచాన్ని విడిచిపోయింది. చిరుదీపం ఆరిపోయి కారు చీకట్లో మిగిలిపోయినట్టుగా రేణు హృదయం భయంతో భీతితో చెలించిపోయింది. అత్తగారి శవం మీద ఏడుస్తూ పడింది. కట్టుకున్న భర్త సన్యాసుల్లో కలిశాడు. తన తల మీద నీడుగా నిలిచిన అత్తగారు వెళ్ళిపోయింది. తన ఈ ప్రపంచంలో ఇక ఒంటరిది అని అనుకుంది. ఇక వారం రోజుల తర్వాత సంగతి. బాబుకు స్నానం పోసి బట్టలు వేస్తున్న రేణుక దగ్గరికి పద్మావతి వచ్చింది. వస్తూనే విరుచుకుపడినట్లుగా మాట్లాడసాగింది. మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉబలాటం నీకంతగా ఉంటే మరో విధంగా తెచ్చుకో, కానీ దానికి ఇలా మంది ఆస్తి తగలేస్తానంటే అడగడానికి ఎవరూ లేరనుకోకు. ఆ పిల్లలు పసికందులు, వారు పెరిగి వచ్చే నాటికి ఆస్తి నయా పైసలతో సహా అప్పగించాలి. అంతేగాని
ఇలా చిందరవందరగా చేయడానికి వీల్లేదు అని అంది పద్మావతి రేణుకతో. ముందు ఆమె దాటికి తెల్లబోయినా నెమ్మదిగా తెప్పరిల్లుతూ, మీరు ఏ సంగతి గురించి మాట్లాడుతున్నారు అంది రేణు. ఇదే సంగతమ్మ, కారులో కలిసిపోయిన మనిషి కోసం ఇంత పెద్ద పెట్టిన ఏర్పాటు ఏమిటని అని అంది. రేణు నిర్లక్ష్యంగా, మనం కూడా వెనక ముందు కారులో కలిసిపోయే వాళ్ళమే కదా, మనకు మాత్రం ఇంతెంత ఆస్తులు ఎందుకని అని అంది. అందుకు పద్మావతికి కోపం వచ్చి, నోర్మొయ్, ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త తెలుసుకొని మాట్లాడు అంటూ కళ్ళెర్ర చేసి అంది. మీకు కూడా నేను అదే మాట చెప్పాలనుకుంటున్నాను అని అంది రేణు. అందుకు పద్మావతికి కోపం వచ్చి, ఏమన్నావే, ఎంత పొగరు అని భగభగమండి మంటలా మండసాగింది. పద్మావతి, ఇది నా కూతురు ఆస్తి, దాన్నిలా నీ ఇష్టం వచ్చినట్లు తగలేయడానికి నీకేమీ హక్కు లేదు అని అంది పద్మావతి కోపంగా. అప్పుడు రేణు శాంతంగా అంది, మీకు కూడా ఇలా అడిగే హక్కు లేదండి. మీ కూతురు చచ్చిన నాడే మీకు ఈ ఇంటితో సంబంధం తెగిపోయింది. ఇక్కడ అనవసరమైన పెత్తనం చెలాయించడం మీకు మర్యాద కాదు. ఈ కాస్త కర్మకాండ అయిపోయే వరకు మీరుండాలంటే మీ హద్దులు తెలుసుకొని ఉంటే మంచిది అని అంది. ఆ మాటకి, నా ఇంట్లో నా కూతురి ఇంట్లో నాకు హద్దులు నేర్పుతావా? నాకు ఈ ఇంటికి సంబంధమేమీ లేదా? నాకు నా కూతురు పిల్లలు ఉన్నారే, మరి నీకెవరున్నారు ఇక్కడ? మొగుడా, పిల్లల? నా అల్లుడు బలవంతానికో దేనికో నీ మెడలో ఆ మాంగళ్యం అంటూ కట్టాడు కాబట్టి పెద్దల మాట వరకు భరణం నీ ముఖాన పారేసి పొమ్మంటాం. ఇవాళ రేపు బిస్తర కట్టి వెళ్ళిపోయేదానివి, నువ్వు నాకు హద్దులు నేర్పుతావా అని అంది. ఆ దెబ్బతో రేణు ముఖం నల్లబడేలా చేసింది. మాట పడిపోయిన దానిలా పద్మావతి ముఖం కేసి చూడసాగింది. అవును, తనకు భర్త, పిల్లల? న్యాయం చెప్పమని నలుగురిని అడిగినా ఇంత ప్రేమగా తల్లి కన్నా మిన్నగా చూసుకొని ఈ పిల్లలు నీ పిల్లలు కాదంటారు. నీ భర్త సన్యాసుల్లో కలిశాడు కదా, ఇంకెక్కడ భర్త అంటారు. ఈ ఎస్టేట్ ఉష తమ్ముడిది. ఇందులో ఆ పిల్లల సవితి తల్లిగా భరణమో భాగమో కొంత పొందవలసిందే, కానీ ఈ ఎస్టేట్ మీద తనకేమీ హక్కు లేదు. ఈ సత్యం రేణు నవనాడులు కృంగిపోయేటట్లుగా చేసింది. శత్రుపక్షం బలహీనం కావటం చూసి ఎదుటిపక్షం విజయగర్వంతో ఊగిపోయింది. మరో పావుగంట సేపు అవాకులు చెవాకులు ప్రేలి వెళ్ళిపోతున్న పద్మావతి కేసి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది రేణు. ఇంతలో కాంతారావు ఏదో వ్రాస్తూ లేచి వచ్చినట్టుగా చేతిలో పుస్తకం, పెన్ను అలాగే పట్టుకొచ్చాడు. చిన్నమ్మ, పంచెల చాపులు 1000 వ్రాశాను, కానీ మీరిలా పేదలకు వస్త్రదానం చేస్తున్నారని ఈ చుట్టుపక్కల చాలా ఊళ్ళల్లో పాకిపోయిందమ్మా. చాలామంది వచ్చేట్టున్నారు, 1000 మంది మాత్రమే అంటూ ఉండంగా అన్యమస్కంగా నిలబడిన రేణు, ఇక నుండి ఈ విషయాలేవి నన్ను అడగక్కర్లేదు. మీరు ఏం చేయదలుచుకున్నా పద్మావతి గారిని అడగండి అంది. అందుకు కాంతారావు గారు, ఏం జరిగిందమ్మా అని అన్నాడు. అత్తయ్య కర్మకాండ అయిపోయాక నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని అన్నది రేణు. ఏమిటమ్మా మీరు మాట్లాడేది అని అడిగాడు కాంతారావు. మీకు ఆజ్ఞ ఇచ్చేందుకు, ఇక్కడ పనులు పురమాయించేందుకు నేనెవరిని? నా స్థానం ఎంత? ఆ సంగతే పద్మావతి గారు ఇప్పుడే నాకు చెప్పారు అని అంది. ఆవిడ ఏం మాట్లాడి ఉంటుందో ఇంచుమించుగా ఊహించగలిగాడు కాంతారావు. ఆయన హృదయం వ్యధతో ఒక మూలిగింది. ఇలా జరుగుతుందనే పెద్దమ్మగారు కోడలి పేరు మీద ఆస్తిపాస్తులు వ్రాసి పిల్లల్ని ఆమె సంరక్షణలో వదిలిపోవాలి అనుకున్నారు. తనే తెల్లవారనీయండి అని అన్నాడు. విధి ఆమె జీవితంలో ఇక తెల్లవారనీయలేదు. మనోరమ పుట్టింటి వాళ్ళు పిల్లల మిషతో ఈ ఎస్టేట్ని హస్తగతం చేసుకునే యత్నంలో ఉన్నారు. రేణుకకు సుధాంశు చిన్న భార్య కాబట్టి కొంత భాగం వస్తుంది తప్ప ఆస్తి మీద సర్వ హక్కులు సుధాంశు సంతానానికే ఉంటాయి అని ఆలోచించాడు. కాంతారావు నెమ్మదిగా కదిలి పద్మావతి గదిలోకి వచ్చాడు.
పద్మావతికి నమస్కారం చేసి మీతో ఒక మాట చెప్పాలని అంటూ అని ఆగాడు. పద్మావతి దర్పంగా చెప్పండి అని అంది. సుధాంశబాబు గారి కోసం మా అబ్బాయి ఫణిబాబు వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చి ఏ సంగతి చెప్పేదాకా ఈ ఇంటి యజమానురాలు దేవిగారే అన్నది మీకు తెలుపుతున్నాను అని చెప్పాడు కాంతారావు శాంతంగా. అందుకు పద్మావతి, మా అబ్బాయి చూసి వచ్చిన దానికంటే పెద్ద సాక్ష్యం ఏమున్నది? దానికి నీ కొడుకే రావాలా ఇంకా అని అంది. అందుకు కాంతారావు, అవును రావాలి. మరొక సంగతి కూడా మీకు చెప్పదలుచుకున్నాను. మీ అమ్మాయి పిల్లలు ఏ కొరత లేకుండా పెరగాలంటే ఆ పిల్లల్ని పినతల్లి దగ్గర వదలండి. మీ అమ్మాయి బ్రతికున్నా ఆ పిల్లలు దాసీల చేతుల్లో పెరిగేవారే కానీ తల్లి ఒడిలో పెరిగేవాళ్ళు కాదు. తల్లి కరువైన ఆ లోటు ఏమిటో తెలియకుండా పెరుగుతున్నారు పిల్లలు. ఆ పిల్లల్ని పినతల్లి ప్రేమకు దూరం చేయకండి. మీరు వాళ్లకు చదువులు చెప్పించవచ్చు, సంరక్షణ చేయవచ్చు, కానీ అలాంటి ప్రేమను మాత్రం మీరు వాళ్ళకి ఇవ్వలేరు అని అన్నాడు కాంతారావు. అందుకు పద్మావతి మాట్లాడుతూ, హహహ, ఈ ప్రపంచంలో సవతి తల్లుల ప్రేమ గురించి ఈరోజు కొత్తగా చెప్పాలటయ్యా అంటూ పద్మావతి వెటకారంగా నవ్వింది. ఆ పిల్లలు నా కూతురు పిల్లలు. వాళ్ళని ఎలా ప్రేమించాలో ఎలా పెంచాలో మాకు తెలుసు. మీరు చెప్పేదేమీ అవసరం లేదు. ఈ కర్మకాండ అయిపోతూనే పిల్లల్ని తీసుకునే పెడతాను. ఇక చెప్పేదేమీ లేదన్నట్టుగా నిస్పృహగా వెనుదిరిగాడు కాంతారావు. వెంకటలక్ష్మి బాబుని ఎత్తుకొని వచ్చింది. చిన్నమ్మగారు ఎంత పిలిచినా తలుపు తీయటం లేదు. బాబు గంట నుండి ఏడుస్తున్నాడు. అన్నం పెడితే తినడం లేదు అని చెప్పింది. దా నాన్న, నేను పెడతాను రా అంది పద్మావతి తన మహాకాయాన్ని సోఫాల నుంచి లేపి బాబు కోసం చేతులు చాచింది. అంతే, ఏదో భూతాన్ని చూసినట్టుగా దడుచుకొని ఏడుపు రెట్టింపు చేసేశాడు బాబు. అది చూసిన పద్మావతి గారు, అయ్యో పిచ్చి నాన్న, అమ్మమ్మనిరా, ఇక నువ్వు పెరగాల్సింది నా దగ్గరే అంటూ బాబుని ఎత్తుకుంది. బాబు గింజుకుంటూ ఆమె చేతుల నుండి క్రిందికి జారాలని చూశాడు. పద్మావతి బుజ్జగిస్తూ చెప్పిన మాటలేవి వాడి చెవికెక్కలేదు. ఏడుపు మానలేదు. వెంకటలక్ష్మి తెచ్చిన వెండి గిన్నెను తన్ని పారేశాడు. సహనం నశించిపోయి ఒక్క చెంప పెట్టింది పద్మావతి. వెధవ, వేడెడు లేడు, ఇంత పంతమా, ఏడవని, ఎంతసేపు ఏడుస్తాడో అని అంటూ కిందికి దించేసింది. బాబు పాలబుగ్గ సరసరా పొంగుకు వచ్చింది. వెంకటలక్ష్మి కళ్ళల్లో నీళ్లు నిండుకు వచ్చాయి. ఈరోజు చిన్నమ్మగారికి ఏమొచ్చింది? బాబు ఎంత ఏడుస్తున్నా తలుపు తీయడం లేదు అని అనుకుంటూ ఉంది. బాబు కక్కటిల్లిపోయి ఏడవసాగాడు. బాబు వాడిని ఎత్తుకొని రేణు గది ముందుకు వచ్చింది వెంకటలక్ష్మి. చిన్నమ్మగారు, లోపల ఏం చేస్తున్నారమ్మా? బాబు గంట నుండి ఏడ్చి సొమ్మసిల్లిపోతున్నాడు. అన్నం పెడితే తినడం లేదు అంటూ తలుపులు దబదబా బాధసాగింది. లోపల తన మంచం మీద బిగుసుకుపోయినట్టుగా కూర్చొని ఉంది రేణు. బాబు ఏడుపు చెవిలో పడకూడదని చెవిలో వేళ్లు పెట్టుకున్న అమ్మా అమ్మా అంటూ వాడు ఏడుస్తున్న ఏడుపు ఆమె చెవిలో పడక మానలేదు. ఎంతో బలవంతంగా నిగ్రహించుకొని కూర్చుంది కదలకుండా రేణుక. కాసేపటికి ఉష కూడా గది ముందు గొడవ చేయటం మొదలుపెట్టింది. అమ్మ తలుపు తెరువు, అమ్మ తలుపు తెరువు అని అంటూ. అయినా సరే రేణు రాతి బొమ్మలా కూర్చుంది. అప్పుడే అక్కడికి వచ్చిన పద్మావతి అది చూసి, అమ్మ చచ్చి ఏడాదవుతుంటే ఎవతే అమ్మట అమ్మ, పిల్లలకి ఏం మందు పెట్టిందో, ఎవరి పొడా గిట్టకుండా చేసింది. ఈసారి అమ్మ అంటూ కానీ నీ నోటి నుండి వచ్చిందో చెంపలు వాయగొడతాను, మూతి మీద వాతలు పెడతాను అన్ని పద్మావతి కరుకు మాటలతో పాటు దెబ్బలు పడిన శబ్దం వాళ్లను లాక్కుపోతున్నట్లుగా ఏడుపు క్రమక్రమంగా దూరమైంది. ఇదంతా రేణుకకి తెలుస్తూనే ఉంది. ఈ మమకారం ఎంత తీయనిదో అంత గుండెకోత పెడుతుంది కదూ. రేణు ఆత్మ ఘోష పెడుతున్నట్లుగా అనుకుంది. భగవంతుడా, నా నుండి అన్నీ దూరం చేసినట్టే ఈ మమకారం కూడా దూరం చేయి తండ్రి
అని అనుకుని రేణు ఆ రోజంతా గదిలో నుంచి బయటికి రాలేదు. మీనాక్షమ్మ శ్రద్ధాకర్మ రేణు అనుకున్నట్టుగా ఏదీ జరగలేదు. మహేంద్ర పెత్తనం తీసుకొని ఏదో అయింది అనిపించాడు. పద్మావతి ఆ రోజే వెళ్ళిపోతున్నది పిల్లల్ని తీసుకొని. పద్మావతి పురమాయింపుతో పిల్లల వస్తువులన్నీ పెట్టెలో సర్దసాగింది వెంకటలక్ష్మి. రేణుకి తన సర్వం దోచుకుపోతున్నట్టుగా అనిపించింది. ప్రేమ్ ఉదయం నుండి ఆమె చంకనెక్కి కరుచుకున్నట్టుగా కూర్చున్నాడు. వదిలితే అమ్మ తనకి ఇక మళ్ళీ దొరకదన్నట్టుగా ఉన్నాడు. రేణు 2 రోజుల నుండి తలుపులు మూసుకొని వాడిని దగ్గరికి రానియక హడల కొట్టేసింది మరి వాడిని. పద్మావతి ఎన్ని రోజులైనా సరే ఇక్కడ వ్యవహారాలు చక్కబెట్టాకే రా, చిన్న వస్తువు కూడా తనతో తీసుకుపోకుండా చూడు, మనిషిని చూస్తే మహాజానలా ఉంది అంది పద్మావతి మహేంద్రతో అంటుండగా రేణు బాబుతో ప్రవేశించింది, కొంగు భుజాల నిండా కప్పుకొని. అప్పటికి ఆమె ముఖం చూస్తుంటే పొగరుగా పడగ విదిలించే కోడె నాగుని పట్టి కూరలు పీకి బుట్టలో పడేసి తిండికి మార్చి ఇప్పుడే తీసినట్టుగా ఉంది బయటికి. మహేంద్ర పెదవుల మీద వెటకారంతో కూడిన మందహాసం చిందించింది. నా అత్తగారి ఆస్తిలో నేను నయా పైసా కూడా కోరను. మీరు నిరాటంకంగా ఈ ఎస్టేట్ని స్వాధీనం చేసుకోవచ్చును. కానీ నేను ఒక్కటి మాత్రం కోరుకుంటున్నాను. ఒక విధంగా ఇది భిక్ష, ఇది మీరు దయతో ఇస్తారని అని రేణు ఎంత నిర్వీకారంగా చెప్పాలనుకున్నా ఆమె కంఠం తన్నుకు వస్తున్న దుఃఖంతో వణికింది. కళ్ళల్లో కన్నీటి తెర కమ్ముకు వచ్చింది. ఆమె అడగబోయే ఆ భిక్ష ఏమిటో ఊహించలేక తల్లి కొడుకులు పరస్పరం ముఖాలు చూచుకున్నారు. వాళ్ళని చూస్తూ చిన్ననాడే కన్నవాళ్ళను పోగొట్టుకున్న నిర్భాగ్యురాలిని, పెళ్ళయిందే కానీ భర్త అనురాగానికి నోచుకొని దురదృష్టవంతురాలిని. ఈ జీవితంలో నేను ఎన్ని పోగొట్టుకున్నా నేను అంతగా బాధపడటం లేదు. కానీ ఉషను, ప్రేమ్ని మాత్రం పోగొట్టుకోలేను. వాళ్ళను నాకు ఇచ్చేయండి పెంచుకోవటానికి. ఈ ఒక్క విషయంలో మిమ్మల్ని జాలి చూపమని వేడుకుంటున్నాను అని అంది రేణు. అత్తగారి ఆస్తిలో నయా పైసా కోరని దానివి ఏం పెట్టి పెంచుతావు వాళ్ళని? నీ పుట్టింటి మణిమాణిక్యాలతోనా? పద్మావతి వెటకారానికి తక్కువ లేదు. ఎందుకు? వాళ్ళ నాయనమ్మ ఆవిడ్ని పెంచలేదు, అలా పెంచుతుంది కామోసు అంటూ పెళ్ళున నవ్వాడు మహేంద్ర. అవును, వాళ్ళ కోసం నేను బిచ్చమెత్తుతాను, రెక్కలు విరుచుకుంటాను. వాళ్ళ కోసం నేను ఏ పని అయినా చేయటానికి తయారుగా ఉన్నాను. కానీ నాలా విద్యాహీనంగా మొరటుగా మాత్రం పెరగరు. వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దుతాను. వాళ్ళ విషయంలో నాకెన్నో ఆశలున్నాయి. అవన్నీ చెప్పడం కంటే చేసి చూపెడతాను అని అంది దీనంగా. చాలే, జమీందారు పిల్లలు బిచ్చగాళ్ళలా పెరగాలని దగ్గర. వాళ్ళు బిచ్చగాళ్ళు కారు, వాళ్ళ కోసం పెరగాల వాళ్ళు అని అన్నారు. వాళ్ళు బిచ్చగాళ్ళు కారు, వాళ్ళ కోసం నేను బిచ్చగత్తెనవుతున్నాను ఇప్పుడు అని అంది రేణు. అందుకు ఏమీ కానక్కర్లేదు, నా బిడ్డ పిల్లలు నా దగ్గరే పెరగాలి. నీకు అంతగా వాళ్ళను విడిచి ఉండలేనంటే మాతో పాటు రా. వాళ్లకు ఎలాగో దాసి కావాలి, ఆ దాసి పని నువ్వు చేస్తానంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ నువ్వు దాసిగా తప్ప మరో విధంగా ఆ పిల్లలకు తెలియకూడదు. అమ్మ బొమ్మ అని పిలిపించుకొని ముద్దు తీర్చుకోవాలనుకుంటే అదేం కుదరదు. మా షరతులకు అంగీకరిస్తే నీకు మా ఇంటి దాసి పని ఇస్తాను. రేణు మీద తనకున్న ద్వేషాన్నంతటినీ వెళ్ళకక్కింది పద్మావతి. జీవితంలో చెయ్యి చాచి ఎవరినీ అర్థించని రేణు ఈరోజు మొదటిసారిగా అర్థించి తీరని అవమానాన్ని పొందింది. తను దాసి పని అయినా చేయడానికి సిద్ధమే, కానీ పిల్లల కోసం. కానీ పద్మావతి పెట్టిన షరతులకు లోబడి మాత్రం చేయలేదు. భుజం మీద నిద్రపోతున్న బాబును తీసుకుపోయి పక్క మీద పడుకోబెట్టి పక్కన కూర్చుంది రేణు. ఆమె హృదయం
మబ్బులు పట్టిన ఆకాశంలా ఉండి ఇహ జీవితమంతా ఒంటరితనంతోనే పోరాడాలి. ఈ పిల్లలనైనా తన జీవితాన్ని ఆసరా చేసుకోవాలనుకుంది. అత్యాశ కాకపోతే జమీందారు పిల్లలు ఈ నిరుపేదకి ఎలా లభ్యమవుతారు? ఈ ఆస్తి మీద కన్ను వేసిన మహేంద్ర గాని, నా కూతురు పిల్లలు అంటూ పడి చస్తున్న పద్మావతి గాని తన కోరికను విని మన్నిస్తారా అని అనుకుంటూ ఉంది. ఇంతలో ఈలపాట పాడుకుంటూ హుషారుగా గదిలో అడుగుపెట్టాడు మహేంద్ర. రేణు త్రోటుపాటుతో భుజం మీద పవిట సవరించుకుంది. చో నిన్ను చూస్తే నాకు చాలా జాలి వేస్తుంది అనే కంఠస్వరాన్ని చాలా మృదువుగా మార్చుకొని అన్నాడు. చివరిసారిగా నీకొక మాట చెప్పాలని వచ్చాను. నువ్వు కోరుకున్నట్లుగానే పిల్లలు నీ దగ్గరే పెరుగుతారు. నువ్వు ఈ ఇంట్లో ఉంటావు. ఈ ఎస్టేట్ మీద అజమాయిషి అంతా నీదే ఉంటుంది. దానికి నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ఈ భక్తుడి మీద ఒక్క కృపా కటాక్షం విసటం. నేను అప్పుడప్పుడు మాత్రం వచ్చిపోతుంటాను. నీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాను అని అంటూ ఉండగా అతడితో మాట్లాడటానికి కానీ వాదించటానికి ఇష్టం లేక వెంకటలక్ష్మి అని పిలిచింది. అంతే, మహేంద్ర ముఖంలో రంగు మారింది. నువ్వు నన్ను తిరస్కరించి ఇక్కడి నుండి ఊరికే బయటపడలేవు. నిన్ను బజారుకి ఈడుస్తాను. నీ జీవితం నరకంగా మారుస్తాను. నా ప్రేమని ద్వేషంగా మార్చుకోకు. నిండు యవ్వనాన్ని ఎందుకు నిరుపయోగపరుచుకుంటావు? పతివ్రత ఫోజులు పెట్టి ఏం బావుకుంటావు? చూడు, నా మాట విన్నావో? ఈ మహేంద్ర నీ భక్తుడు. వినకపోయావో